ఒక్కోసారి ఎంత సింపుల్గా చేసినా ఆ వంట ఎందుకో టేస్ట్ అనిపిస్తుందండి. మీకు కూడా అంతేనా? కామెంట్లో చెప్పండి. ఈరోజు ఇప్పుడు సింపుల్గా ఈవినింగ్ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందు పప్పు వేపుకున్నాను కదా, కడిగి పెట్టుకున్న కుక్కర్లో ఉల్లిపాయ ముక్కలు, మీరు ఎంత కారం పడితే అంత పచ్చిమిరపకాయలు, కొన్ని టమాటాలు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు, కారం, పప్పు ఉడికే లోపల తాలింపు సిద్ధం చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఒక ఎండుమిర్చి. ఒక్కోసారి సింపుల్గా చేసే వంటలైనా చాలా బాగుంటాయి. ఈరోజు కరివేపాకు లేదు, అయినా నేను పప్పు చేస్తాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా తాలింపు దినుసులు, అవన్నీ వేసి తాలింపు వేయాలి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పప్పు.